తేలికపాటి అల్పాహారం లేదా పాలు మరియు పండ్లు మాత్రమే తీసుకోవాలి. 2. పాదరక్షలు ధరించకూడదు. చిరుతిళ్లు తినకూడదు మరియు ఎటువంటి చెడు అలవాట్లు ఉండకూడదు. 3. నిద్రపోయేటప్పుడు పరుపులు, దిండ్లు వాడకూడదు. చాప మీద మాత్రమే పడుకోవాలి. 4. దీక్ష, ప్రతిజ్ఞ సమయం లో ఉన్నవారు తమ ఇంట్లో మరణించిన ఎవరి దగ్గరకు వెళ్ళకూడదు. వారు వెళ్ళవలసి వస్తే గురుస్వామి ఆ మాల తీసివేసి స్వామి ఫోటోపై ఉంచాలి. ఆ సంవత్సరం వారు శబరిమల ప్రయాణం చేపట్టకూడదు. 5. ఋతుస్రావం అవుతున్న స్త్రీని చూడకూడదు లేదా వినకూడదు. అలా చేస్తే వారు వెంటనే స్నానం చేసి శరణుఘోష పారాయణం చేయాలి. 6. 41 రోజుల వ్రత కాలంలో పూర్తిగా ఆధ్యాత్మిక మనస్తత్వాన్ని అలవర్చుకోవాలి. 7. గోర్లు కత్తిరించకూడదు మరియు జుట్టు కత్తిరించకూడదు. ఆహారం తీసుకునేటప్పుడు ఉప్పు మరియు మసాలాను వీలైనంత తగ్గించాలి. భోజనం రోజుకు ఒకసారి మధ్యాహ్నం మాత్రమే తీసుకోవాలి. ప్రతి ఒక్కరిని స్వామి అని మాత్రమే సంబోధించాలి. పిల్లలను మణికంఠ అని సంబోధించాలి. బాలికలను మరియు స్త్రీలను మాత అని, భార్యను మాలికపురత్తమ్మ అని సంబోధించాలి. స్వామి దీక్షలో ఉన్నప్పుడు పగటిపూట అస్సలు నిద్రపోకూడదు. నిరంతరం శరణుఘోష జపిస్తూ స్వామియే శరణం అయ్యప్ప అనే వేద మంత్రాన్ని పఠిస్తూ ఉండాలి. ప్రతి వ్యక్తి చేసే ప్రతి చర్యలోనూ, ప్రతి జీవిలోనూ అయ్యప్ప స్వామిని చూడాలి. ప్రతి స్త్రీ ఒకరి భార్యతో సహా దేవత యొక్క ఒక రూపం. అయ్యప్పను ఎల్లప్పుడూ విభూది, గంధపు చెక్క పేస్ట్ మరియు కుంకుమ గుర్తులతో అలంకరించి కఠినమైన బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఒకరు ఎల్లప్పుడూ కరుణ మరియు శాంతిని కలిగి ఉండాలి. ఇతరులను తన మాటలతో లేదా చర్యలతో బాధించకూడదు. మానవాళికి సేవ చేయడం దేవునికి సేవ చేయడం అనే సూక్తిని గుర్తుంచుకుంటూ వీలైనంత ఎక్కువగా ఇతరులకు సహాయం చేయడం అయ్యప్ప విధి. నియమాలను క్రమం తప్పకుండా పాటించే భక్తులు శబరిమల పుణ్యక్షేత్రంలో 18 మెట్లు 18 ఎక్కడానికి, దైవ సాక్షాత్కారాన్ని పొందడానికి మరియు శబరి యాత్ర ఫలితాలను సాధించడానికి అర్హులు. మరియు అలాగే మొదటిసారి యాత్రికులకు కన్యస్వామీలు కొన్ని ముఖ్యమైన సూచనలు క్రింద ఇవ్వబడ్డాయి. అయ్యప్పలు వ్యర్థమైన మాటలలో పాల్గొనకూడదు. ప్రయాణ సమయంలో వారు సీనియర్ అయ్యప్పల సూచనలను పాటించాలి కానీ గుంపును వదిలి ముందుకు నడవకూడదు. భక్తుల రద్దీలో ఎవరైనా తప్పిపోతే వారిని గుర్తించడం చాలా కష్టం. ఇరుముడిని తలపై పెట్టుకున్న తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు. కుటుంబ సభ్యులకు లేదా ఇతరులకు వారు తిరిగి వస్తున్నారని చెప్పకూడదు. వారు వెళ్తున్నారని మాత్రమే చెప్పకూడదు. ఇరుముడిని తలపై మోసుకుంటూ చిరుతిళ్లు తినకూడదు. కన్నె అయ్యప్పలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరుముడిని స్వయంగా కింద పెట్టకూడదు. అవసరమైతే సీనియర్ అయ్యప్పలు ఇరుముడిని కింద పెడతారు. ప్రయాణంలో ఉన్న సమూహంలో లేని ఇతర అయ్యప్పలు కూడా సహాయం చేయగలరు. కన్నె అయ్యప్పలలో భక్తికి ఉన్న గొప్ప శక్తి కారణంగా వారి మనసులు ఉత్సాహంతో దూకాలని కోరుకోవచ్చు, కానీ వారు ఎట్టి పరిస్థితుల్లోనూ గుంపును విడిచిపెట్టకూడదు. ఏవైనా చిరుతిళ్లు తీసుకెళ్తే వాటిని తినడానికి ముందు అన్ని అయ్యప్పలతో పంచుకోవాలి. ప్రయాణంలో స్వామి శరణు ఘోష అని జపిస్తూ నడవాలి. ప్రయాణంలో మనస్సు అయ్యప్పపై మాత్రమే కేంద్రీకరించబడాలి. ప్రయాణంలో వివిధ పవిత్ర స్థలాలు మరియు దేవాలయాలను సందర్శించేటప్పుడు వాటిని బృందంతో కలిసి సందర్శించాలి మరియు విడివిడిగా పూజలు చేయకూడదు. బృందంతో కలిసి వెళ్ళాలి. తమ దారిన తాము వెళ్ళకూడదు. స్నానం చేసేటప్పుడు దొంగలు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు కాబట్టి వెళ్లే ముందు విలువైన వస్తువులు, డబ్బు మొదలైనవి గుంపులోని ప్రసిద్ధ అయ్యప్పకు ఇవ్వాలి. కన్నె అయ్యప్పలు ఎప్పుడూ సమూహం లేకుండా ఒంటరిగా ప్రయాణించకూడదు. వారు ఒంటరిగా తిరగకూడదు. తోటి అయ్యప్పను చూసినప్పుడు వారు స్వామి శరణం అని చెప్పాలి. ఎవరినీ పేరుతో సంబోధించకూడదు. వారిని పిలిచేటప్పుడు పేరు చివర అయ్యప్ప లేదా స్వామి అని జోడించాలి. ఏఐ ప్రతిస్పందనలలో తప్పులు ఉండవచ్చు. సమాధానాలు తప్పుగా లేదా తప్పుదారి పట్టించేవిగా ఉండవచ్చు. ఖచ్చితత్వం కోసం 1కి 2 సార్లు